అది చాలా గొప్ప విషయంగా చెప్పాలండి. యాక్చువల్‌గా అన్నం శ్రీరామ్ గారు ఒక ఎలాగంటే ఆయన ఒక పా శపథం బట్టి రాసినట్టుగా ఉంది ఆ పాట. అందులో కొన్ని మంచి మాటలున్నాయి. చాలా అర్థవంతమైన మాటలు, సందేశాత్మకంగా ఉండే మాటలు కూడా ఉన్నాయి. అది మనం గుర్తించాలి. అయితే ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు పాడటం వల్ల, ఆయన పరభాష సింగర్ అవ్వటం వల్ల ఏంటంటే కొన్ని మాటలు అర్థం కావట్లే. ఆయన మ్యూజిక్ అలాగుంటది. అదే బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటే యాక్చువల్‌గా ఒక విధంగా తిట్టేవారేమో అది పక్కన పెడదాం కానీ, ఏఆర్ రెహమాన్ గారు కానీ లేదా ఒక మంచి సింగర్‌తో ఏఆర్ రెహమాన్ గారు కాకుండా ఒక మంచి సింగర్‌తో పాడించుంటే గనక ఆ మాటలు ఇంకా స్పష్టంగా అర్థమవుద్దనేది నా ఉద్దేశం. ఏది ఏమైనా సరే మ్యూజిక్ చాలా బావుందండి. ఈ పాట ఎలాగుందంటే ఇది 'హాయ్ రారా హాయ్ హాయ్ రారా' అన్న సాంగు అది ఎలా ఉందంటే ఒక్కసారిగా వెంటనే ఆకట్టుకునే సాంగ్ కాదండి అది. మనం వినగా ఆకట్టుకునే సాంగ్. అందులో మధ్యలో ఒక బీట్ ఉంటది. ఒక బీట్ ఎలాగుంటదంటే కంటిన్యూ చాలా సేపు ఉంటది. ఆ చాలా సేపు ఉన్నంత సేపు కూడా రామ్ చరణ్ గారు స్టెప్స్ ఇరగదీసేస్తారు. ఇందులో ఇంకో ముఖ్య కారణం ఏంటంటే నేను చెప్పేది మనకి కొంచెం ఫీవర్‌తో ఉండి కూడా ఆ స్టెప్స్ ఏసినట్టుగా నిన్న న్యూస్ వచ్చింది. అది అంత ఫేవర్‌లో ఆయన అంత డెడికేషన్‌తో వర్క్ చేయటం అనేది రామ్ చరణ్ గారి గొప్పతనం అండి. ఒక మెగా వారసుడిగా ఉండి ఎక్స్ట్రా అంటే మెగా స్టార్ అంటే ఆయన మాటలు కాదు ఎవరెస్ట్ శిఖరం. అటువంటి ఆయనకి ఒక కొడుగ్గా పుట్టి వారసుడిగా ఉండి ఇంకా డౌన్ టు ఎర్త్ స్థాయిలో అంటే డౌన్ టు ఎర్త్ అనమాట. ఎర్త్ ఎట్ ద సేమ్ టైం వర్త్. అంత స్థాయిలో ఉండి ఆయన అంత డెడికేటెడ్‌గా పనిచేయటం ఆయన గొప్పతనం. అది పక్కన పెడితే ఆ సినిమాకి ఆయన ఎంత డెడికేటెడ్‌గా పనిచేస్తున్నారనేది ఈ సినిమా నిదర్శనం ఒక ఉదాహరణ. అలాగే బుచ్చిబాబు సానా గారు కూడా ఇరగదీస్తున్నారు. విజువల్స్ అన్నీ బాగున్నాయి. చాలా గ్రాండియర్‌గా ఉన్నాయి. సెకండ్ సింగిల్ కూడా అంటే ఇప్పుడు 'హాయ్ రారా' సాంగ్ కూడా రాను రాను అంటే 2, 3 రోజుల్లో వినగా ఆకట్టుకునే పాటండి. అది అందులో సందేహం లేదు.